కాశీ రక్షక కాలభైరవనకున్ కామాఖ్యయవు కాళికిన్ రాశీభూత రసస్వరూపమగు శ్రీ రాధా మహారాణికి నాశం వెన్నడు లేని సిద్ధతతికిన్ నా సద్గురు శ్రేణికిన్ ఆశాస్యంబులు తీర చేసెదను సాష్టాంగ ప్రణామంబులన్. ఇష్ట దేవత అయినటువంటి రాధాదేవి, అలాగే కరుణామయి, నా యందు ప్రేమ కలిగినటువంటి కాళీ, నన్ను నిరంతరం రక్షిస్తూ ఉన్నటువంటి కాలభైరవుడు, సిద్ధాశ్రమ యోగులు, వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్సుమనస్సులు సమర్పిస్తూ ఉన్నాను. ఈనాడు ఈ జన్మ దినోత్సవ సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఈ రూపంగా జరగాలి, ఇంకా బాగా జరగాలి అని ఆశిస్తుంది మా రమ్యానంద భారతీ స్వామిని. ఎప్పుడూ కూడా నేనంటాను, పుట్టినరోజు పండుగ నిరాడంబరంగా చేసుకుందాము, ఏదో అమ్మవారికి పూజ చేసి ఆ తీర్థ ప్రసాదాలు తీసుకుందాము అని అంటూ ఉంటాను. కానీ ఆమెకు వైభవంగా చేయాలి. అది గురుభక్తి, ఆమెలో ఉన్నటువంటి అంతరాంతరములలో ఉన్నటువంటి పరమేశ్వర చైతన్యం. అలాగా ఈ కార్యక్రమాలన్నింటికీ మూల సూత్రధారిణి. ఇవన్నీ కూడా ఈ శక్తిపీఠం, ఇవాళ దేశమంతా ప్రపంచమంతా తెలిసినటువంటి ఈ శక్తిపీఠం, ఇక్కడ వెలిసిన దేవతలు, ఎదురుగా ఉన్నటువంటి సిద్ధుల కొండ, అక్కడికి ఎప్పుడూ కూడా సిద్ధులు వస్తూ ఉంటారు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవటం కోసం. ఆ వచ్చిన వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చిపోతూనే ఉన్నారు. అలా ఆ మహనీయులైనటువంటి భక్తులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు భావిస్తూ, ఈనాడు ఈ ప్రత్యేకమైనటువంటి ఈ కార్యక్రమంలో కొన్ని విశేషాలు ఉన్నాయి. సరే, పూజ మా పీఠ పండితుడు, తరతరాలుగా ఉన్నటువంటి వాళ్ళు రమేష్ శర్మ ఎంతో చక్కగా శాస్త్రోక్త విధానంలో ముత్యాల పూజ, అభిషేకం, పాదాభిషేకం చేయించాడు. అలానే కాళీ కాలభైరవులకు పుష్పాభిషేకం చేయటం కూడా జరిగింది. చాలా సంతృప్తికరమైనటువంటి పూజా విధానం ఇదంతా కూడా. కనుక ఈ సందర్భంగా మాతాజీ ఒకటి ప్రస్తావించారు. ఇటీవల జరిగినటువంటి నా కార్ యాక్సిడెంట్ గురించి ప్రస్తావన చేసి ఆమెకు తోచినటువంటి సమాధానము, భావము ఆమె తెలియజేశారు. దాని గురించి 2-3 మాటలు చెప్తాను. ఏమిటేనంటే, ఒక వ్యక్తికి ఏదైనా ఒక కష్టం, ఒక ఇబ్బంది, ఓ ప్రమాదం ఎందుకు వస్తుంది అని అంటే, శాస్త్ర ప్రకారం, నేను వ్యక్తిగతమైనటువంటి అంశాలు కాకుండా శాస్త్ర విషయం చెబుతున్నాను. పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే. పూర్వజన్మలో చేసినటువంటి పాపములు వ్యాధుల రూపంలో బాధిస్తూ ఉంటవి అనేది శాస్త్రవాక్యం. అయితే ఆ శాస్త్రమే మరొకటి చెప్పింది. ఒక వ్యక్తి శాస్త్రబద్ధంగా గురువు దగ్గర, శంకర సంప్రదాయంలో మహనీయుడైనటువంటి పూజ్య గురువుల దగ్గర సన్యాసం తీసుకుంటే ఏమవుతుంది అని అంటే, సన్యాసికి సన్యాసం తీసుకోవడానికి ముందున్నటువంటి పూర్వజన్మలో కానీ ఈ జన్మలో చేసిన పాపాలే కదా పుణ్యాలు కూడా ఆ సన్యాసికి ఇంకా అంటవు. అంటే ఇంకా సన్యాసికి అంతకుముందు చేసిన పుణ్యం కూడా ఉండదు, పాపం కూడా ఉండదు. మరి ఏమైపోతుంది? చేసినటువంటి పాపపుణ్యాలు అనుభవించి తీరాలి అనేది శాస్త్రం. అనుభవించకుండా అవేం మాయం కావు. లేకపోతే ఏమిటనంటే, జపతో నాస్తి పాతకం. జపం చేస్తే పాతకం పోతుంది. జపం చేస్తే పాతకం పోతుంది అంటే, జపం కూడా ఒక కష్టమైన అనుభవమేగా. ఉపవాసాలు ఉండాలి, ఎండకండాలి, వానలకు తడవాలి, గొంతులోతు నీళ్ళలో నిల్చోవాలి. ఇవన్నీ రకరకాలైనటువంటి సాధనలు, హోమాలు ఇవన్నీ ఉంటాయి. ఇవి చేస్తే పాతకం పోతుంది. ఇది ఒక రకమైన బాధ. అయితే ఇది దివ్య బాధ కనుక ఈ దివ్య బాధను అనుభవించి పాపాలు పోగొట్టుకోవచ్చును. అయితే
ఇంకా మిగిలిన అవేమీ లేకపోయినా ఇంకా ఏమైనా పాపాలు పుణ్యాలు మిగిలి ఉన్నాయనుకోండి, అవి ఏమైతవి అని అంటే శాస్త్రంలో ఒక వాక్యం, చక్కటి వాక్యం చెప్పారు. సన్యాసి అయిన వాడిని ఎవరు భక్తితో స్తుతిస్తే వాళ్లకు అంతకుముందు పూర్వాశ్రమంలో చేసినటువంటి పుణ్యములన్నీ కూడా వాళ్లకు పోతవి. ఎవరైనా దూషిస్తే ద్వేషిస్తే ఏమవుతుంది? సన్యాసి అంతకుముందు ఎప్పుడైనా పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ చేసినటువంటి పాపాలు వాళ్లకు ట్రాన్స్ఫర్ అవుతాయి.